You said never let me go. హలో స్కిప్ చేయబాకండి. ఇవే బంగినపల్లి మామూళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మీకు? అయినా నేను చెప్పకుండా మీకు ఎలా తెలుస్తుందండి. మనం వెళ్తున్నాం మామిడి తోపుల దగ్గరికి. ఇవే మీరు చూస్తున్నారు కదా, ఇవే మామిడి చెట్లు. మీరు ఎప్పుడైనా మామిడి తోపుల దగ్గరికి వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు కూల్ వెదర్ ఉంది కాబట్టి ఈరోజు మామిడి తోపుల దగ్గరికి వెళ్తున్నాం మనం. ఈ సీజన్ మనకి మామిడి పూలు ఎలా కాసాయి. ఇవే మీరు చూస్తున్న బంగినపల్లి మామిళ్ళు. ఈ సీజన్ కూడా చాలా తక్కువగానే కాపు కాసిందని మనకి రైతులు చెప్పుకొని వచ్చారు. ఈసారి సీజన్లో మనకి తక్కువ మామిడి పళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఈ ఇయర్ బాగా డిమాండ్ అనేది మన మార్కెట్లో చూస్తున్నాము. అసలు మార్కెట్లో కూడా ఎక్కువ రేటు మనకి చెప్పడము, సరైన క్వాలిటీ లేకుండా ఉండడం వల్ల మనం ఈ ఇయర్ సరిగా మామిడి పళ్ళు తెలియకపోతున్నాము. అందుకని ఒకసారి మామిడి తోపుల్లో అసలు మనకి మామిడికాయలు ఎలా కాస్తున్నాయి, అసలు ఎలా ఉన్నాయి, అసలు డిమాండ్ ఎలా ఉంది అనేది ఒకసారి డీటెయిల్స్. ఒక్క నిమిషం ఇవే చూడండి ఇవే బంగినపల్లి మామిళ్ళు. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా, అయితే పర్లేదులేండి. ఇక్కడ కాకపోతే మనం ఎక్కడ చేయాలి. అలానే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మా ఫ్రెండ్స్ మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఒక్కరొక్కరు వాళ్ళు నచ్చిన స్టైల్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టారు. ఎంట్రా బాబు వీడు మధ్యలో సోదేస్తున్నాడు అనుకుంటే మ్యూట్ పెడతాను. ఈ తోటంతా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. గైస్ ఒకసారి చూడండి, మనకి బంగినపల్లి మామిడి ఒకసారి మగ్గానికి వచ్చింది. ఒకసారి చూడండి. ఇంకేం చూస్తారులే, పండి. చూడండి, మేమేదో సైంటిస్ట్ లాగా దాన్ని బాగా పరిశీలిస్తున్నామని అనుకోబాకండి. ఊరినే జస్ట్ బిల్డప్ ఇస్తూ ఉన్నాము. సర్లే కానీ ఏదో ఒకటిలే మీకు చూపించడానికి ఎంతో కొంత కష్టపడుతున్నామని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ చూడండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కానీ పచ్చివండి తినలేరు. మగ్గేసుకుని తినండి. బయటకు పోయి మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి, కొనుక్కొని తినండి, ఏం ప్రాబ్లం లేదు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. అసలు మాకు ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ టైం లేక కొంచెంసేపు మనం టైం స్పెండ్ చేసాం. ప్రతి చెట్టుకి మనకి మామిడికాయలు అనేటివి ఉన్నాయండి. చూసినప్పుడల్లా చాలా బాగున్నాయి. అసలు మనకి కొన్నప్పటికి అడిగి చూస్తున్నప్పుడు ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది బాగా. మా వాడు ఫోటోలు తీరా అని సావదొబ్బేస్తున్నాడు. సర్లే అని ఫోటో కొంచెం వీడియో తీస్తూ ఉంటే వాడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. కొంచెంసేపు ఆగండి, మీకు ముందు ఉంది. మనోడు ఇచ్చి పడేస్తాడు. ఈ కాయ చూడండి, మీకు రామచికలు గుట్టాయా లేకపోతే ఇంకేమైనా తిన్నాయా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకు కూడా సూపర్గా మనకి కాయలు అనేవి కాయడం జరిగింది. ఇంత చెప్పేదాన్ని మా వాడు ఇచ్చి పడేస్తారని చూడండి. మేము ఆ చెట్లు చూస్తూ ఆ మామిడికాయలు చూస్తూ ఉండబెట్టలేక ఒక కాయ కోసుకొని తినడానికి మేము ప్రయత్నించాం. కానీ పచ్చిగానే ఉందని బంగినపల్లి మామిడికాయ అయితే. సరే ఎలా ఉంటుందని రుచి చూడడానికి మేము దాన్ని బ్రేక్ చేసి తినాలని అనుకున్నాము. చూడండి, మీకు కొంచెం ఎల్లోయిష్గానే ఉంది, కొంచెం మగ్గినట్టే అనిపించిందండి మాకు. మీరు చూసినట్లయితే ఇలా ఉంది. ఒక్కొక్క దెబ్బ తీసుకొని తినేసాము. మీరు కూడా పచ్చి తినమాకండి, కొంచెం మగ్గిన తర్వాత తింటే కొంచెం బాగుంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చూడండి ఈ చెట్లు, ఈ కాయలు ఏ కాయలో మీరు కనిపెట్టగలుగుతారా? సరే అండి, నేనే చెప్తాలే. ఇవి నీలంకాయలు అంటారండి మా ఏరియాలో. ఇవి బంగినపల్లి కాదు, ఇవి నీలంకాయలు. ఇవి పచ్చళ్ళకి కానీ మగ్గేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇవి ఒక రకంగా ఉంటాయి. ఇవి కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి.